అవినీతి ముసుగులో మునిగిపోయిన ఎంవీఓ నాగమణిని తక్షణమే విధుల నుంచి తొలగించాలని అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీల యాజమాన్యంతో కుమ్మక్కై ప్రతి నెల వారితో ముడుపులు తీసుకుంటున్నారని ఆరోపించారు. విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలు, దుస్తులు, స్టేషనరీలు అమ్ముతున్నారని పలుమార్లు ఆమె దృష్టికి తీసుకెళ్లినా కనీసం ఒక్క ప్రైవేట్ పాఠశాలపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. విద్యా సంస్థలు గతంలోనే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సీజ్ చేయించినటువంటి పుస్తకాలు అనేకం ఉన్నాయి. కానీ ఆ పుస్తకాలు కావచ్చు, ఇతర స్టేషనరీ కావచ్చు, మళ్ళీ యథేచ్ఛగా అమ్ముకోవడానికి ఈరోజు పక్కన కొత్తగా కట్టిస్తున్నటువంటి బిల్డింగ్ లో ఈరోజు టైలు, బెల్ట్లు, లాస్ట్కి పిల్లోలు వేసుకునేటువంటి, షూలో వేసుకునేటువంటి సాక్స్ కూడా అమ్ముకునేటువంటి పరిస్థితి, ఇంత దారుణమైనటువంటి పరిస్థితి నారాయణ విద్యా సంస్థలో ఉంది. ఈరోజు నారాయణ విద్యా సంస్థ అధినేత ఒక మంత్రిగా ఉన్నాడు. అతనికి ఇంకా మంత్రి పదవి ఎందుకని చెప్పి మేము భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా అడుగుతా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందా? ప్రభుత్వ పాఠశాలను బలహీనం చేస్తామని చెప్పి ఈరోజు బలహీనంగా కార్పొరేట్ పాఠశాలకి యథేచ్ఛగా అమ్ముకోవడానికి స్వేచ్ఛని ఇస్తున్నటువంటి తరుణంలో మనం చూస్తా ఉన్నాం.